ప్రస్తుతం మనం బిగ్ బాస్ ఫినాలేలోని విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర ఉన్నాం. అంటే ఇల్లు అంటే ఊపర్లో తన ఫ్రెండ్ ఇల్లు ఉంది. ప్రస్తుతానికి అక్కడే స్టే చేస్తున్నారు తను. ఇక్కడ మొత్తం అందరూ కూడాను ఫ్యాన్స్ రావడం జరిగింది. ప్రస్తుతం ఫ్యాన్స్ అందరికీ కూడా తను సెల్ఫీలు ఇస్తున్నారు. సో అందరూ కూడా మీదకి వెళ్ళి తన దగ్గర సెల్ఫీలు తీసుకునే ఇదే కార్యక్రమం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాక్చువల్లీ సిద్దిపేట. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను, ఇక్కడే ఉంటా. నేను కరెక్ట్ 10 o'clock వచ్చిన అక్కడికి. 10 o'clock నుంచి అక్కడ వెయిట్ చేసుకుంటూ అక్కడ నుంచి వస్తున్నాడు. చాలా తిరిగిన మాట, ఆ గల్లీకి ఈ గల్లీకి మొత్తం తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు. అక్కడ అయిపోయిందా, ఇక వచ్చి నేను ఫైనల్లో వచ్చిందనేసరికి ఆయన దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ చూడడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు. మళ్ళీ వెహికల్స్ ఫాలో అవ్వకుండా ఇక్కడ వరకు వచ్చినాక ఇక్కడ 2 hours అవుతుంది బయట నిలబడి ఒక ఫోటో కోసం. మాది కూడా సిద్దిపేటే. అడిగి పోయి నేను జాబ్ చేసుకుంటా కూడా ఇంతసేపు ఆయన మీద మా ఫ్యామిలీకి కూడా ఇస్తాను. ఒక కామన్ మ్యాన్ కి ఇప్పుడు ఫినాలేలో విన్నర్ గా అవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వం అందరికీ. చూసిన ఇప్పుడు వేరే వాళ్ళకు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఇంకా బిగ్ బాస్కి వెళ్ళాలని, ఇలాంటి ఇండస్ట్రీకి ఇంకా పరిచయం కావాలని చాలా మందికి ఒక అవగాహన వస్తుంది. ఇతని ద్వారా ఇంకా చాలా మందికి చైతన్యం వస్తుంది. కాబట్టి చాలా మందికి ఇప్పుడు ఇంతమంది ప్రజలు వచ్చారంటే ఆయన ఒక పొజిషన్ ఇప్పుడు ఆ కష్టం నుంచి ఇంత పైనకి వచ్చిందంటే చాలా మంది వచ్చారంటే చాలా గ్రేట్. అంత గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యారు కాబట్టి ఇంతమంది జనాలు ఇంత వెయిట్ చేసుకుంటూ 4 అయినా 5 అయినా 6 అయినా ఒక ఫోటో కోసమైనా వెయిట్ చేసి ఫోటోను అట్లీస్ట్ ఫోటో కోసమైనా దిగి వెళ్ళాలని ఇంతమంది వెయిట్ చేస్తారు గేట్ బయట. మీ పేరండి? చింటూ. మీరు ఏమనుకుంటున్నారు? మంచి వ్యక్తి. అది కాదు, టోటల్గా ఇంతమంది కంటెస్టెంట్స్ మధ్యలోకి వెళ్ళి, సెలబ్రిటీస్ మధ్యలోకి వెళ్ళి ఒక కామన్ మ్యాన్ కప్పు గెలుచుకొని చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉందండి. మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుందా? ముందు చూడాలి. ముందు చూద్దాం అంటే ట్రై చేస్తారా పక్క? ఏమో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి రావడంతో బిగ్ బాస్ ఫినాలేలో తను లాస్ట్ స్టేజ్ వరకు వచ్చి కప్ అనేది ఒక కామన్ మ్యాన్కి రావడంలో ప్రతి ఒక్కరు కూడాను మేము సాధిస్తాము అనే దాంట్లో కూడా నెక్స్ట్ టైం మాకు కూడాను ఇలా ఛాన్స్ వస్తే మేము వెళ్తామనే దీంట్లోనే ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారాస్ అండి. బంజారా హిల్స్. ఒక కామన్ మ్యాన్కి బిగ్ బాస్కి వెళ్ళటమే కష్టం. అలాంటిది ఒక కామన్ మ్యాన్ వెళ్ళి బిగ్ బాస్లో ట్రోఫీ విన్ అయ్యి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. నేను ప్రతి ఒక్కరు ఇలా వెళ్తే మామూలుగా ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కామన్ పర్సన్ కూడా ఒక పాజిటివ్ మైండ్తో వెళ్ళి సక్సెస్ కావడం ఫుల్ హ్యాపీ అండి. ఇప్పుడు కామన్ పర్సన్గా వెళ్ళి ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయి తిరిగి వచ్చాడు కదా, తన గురించి ఏమనిపిస్తుంది? ఒక్క మాట చెప్పలేమండి, రియల్లీ గ్రేట్ అండి. మీరేమంటారు? అంతే అండి, గ్రేట్ అండి. కామన్ మ్యాన్ ఒక రైతు బిడ్డగా వెళ్ళింది కాబట్టి చాలా గ్రేట్. అది మన తెలంగాణ స్టేట్లోనే ఒక అద్భుతం. అది రైతు బిడ్డగా వెళ్ళినట్టే అది ఒక వండర్ అండి. సో చూసారు కదా, మొత్తానికి ప్రతి ఒక్కరు కూడాను ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి సెలబ్రిటీగా రావడం చాలా గ్రేట్ అంటున్నారు. సో మనం ప్రశాంత్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తన ఫ్రెండ్స్ సంబంధించి చాలామంది ఉన్నారు. తన ఫ్రెండ్స్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బ్రో హాయ్. హాయ్ హాయ్. ప్రశాంత్ ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? మినిమం 3-4 years నుంచి తెలుసు. 3-4 years నుంచి తెలుసు. బయట ప్రశాంత్ ఎలా ఉన్నాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రశాంత్ ఎలా ఉన్నాడు? ఇప్పుడు బయట జర మంచిగానే ఉండే, అందరితోటి కలిసిమెలిసి ఉంటుండే. ఇప్పుడు జర లోపల నుంచి ఇప్పుడు వచ్చిండుగా, జర కలవడానికి జర ఇబ్బంది పడుతుంది. కొంచెం టైం పడుతుంది కానీ అందరితోటి కలుస్తాడు, అందరితోటి కలిసి మాట్లాడతాడు, అందరితోటి ఫోటో గీటో. ఇప్పుడు బయట ఎలా ఉండే, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ప్రశాంత్ ఎలా ఉండే? అంటే మీకు బయట ప్రశాంత్ బాగా తెలుసు కదా, ఇంట్లో తన గేమ్ చూసారు కదా, ఈ రెండిట్లో ఏమైనా తేడా కనిపించిందా? అట్లా అయితే ఏం లేదు కానీ ఫస్ట్ లెక్కనే ఉండు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లుంటాడో తెలియలేము, దాని గురించి అయితే మనం చెప్పలేం. ఇప్పుడే ఉన్న ప్రజెంట్ అయితే మంచిగానే ఉండు. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్తాడో తెలియదు. ఇంటికి పోయిన తర్వాత ఓకే, ప్రశాంత్కి కప్ రావటం మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. మనం హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి మనకు సంతోషమే అనిపిస్తుంది. మీరు హార్డ్ వర్క్ చేశారా? ఆయన గురించి మస్తు హార్డ్ వర్క్ చేసినాం. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్.
ప్రశాంత్ ఒక అంటే ఒక రైతు బిడ్డ నేను అనుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి సెలబ్రిటీగా బయటకు వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ 6 సీజన్స్లో ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ కామన్ మ్యాన్గా వెళ్ళి బిగ్ బాస్ టైటిల్ కొట్టినారు ఎవరు లేరు చరిత్రలో. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ సో. బట్ అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మంచి ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ ప్రశాంత్ జర్నీ అనేది ఒక వెరీ ఎమోషనల్ జర్నీ అనమాట అది. సో మనం ప్రశాంత్ గోల్ ఒకటి పెట్టుకున్నాడు, అది అచీవ్ అయ్యాడు. సో మన దాని తర్వాత చాలా ఇన్స్పైర్ అవుతుంది. ప్రశాంత్ని ఇన్స్పైర్ చేసుకొని మనం సేమ్ అదే వేలో నడిస్తే మనం నాన్ పాసిబుల్ అనేది కూడా పాసిబుల్ చేయొచ్చు. మీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు ప్రశాంత్? 3 years. 3 years నుంచి కూడా ఒక మంచి బాండ్లో యా. ఇప్పుడు అంటే బయట ప్రశాంత్ ఎలా ఉన్నాడు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంత్ బిహేవియర్స్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? నో బిహేవియర్. తను ఉండేది అట్లా యాక్చువల్గా మాతో ఇంకా చాలా జాలీగా ఉంటాడు. ఎట్లా ఉన్నాడు అందులో కూడా అట్లే ఉన్నాడు. కానీ బయట చెప్పే విధంగా ప్రశాంత్ వేరేలాగా ఉండడము ఇంట్లో ఒకలా ఉన్నాడు, ఆడ వేరేలా ఉండడం అని చెప్పడం అది కరెక్ట్ కాదు. మాతో ఎలా ఉన్నాడో లోపల కూడా సేమ్ అట్లే ఉన్నాడు. అయితే ఇప్పుడు అంటే చాలా సాఫ్ట్ నేచర్తోని కొంచెం గేమ్ ప్లే ఆడాడు, సాఫ్ట్గా ఉండి అంటే అగ్రెసివ్ అవ్వాల్సిన దగ్గర కూడా అగ్రెసివ్గా అవ్వకుండా చాలా సాఫ్ట్గా గేమ్ ప్లే ఆడాడు. అక్కడ కొంచెం అగ్రెసివ్ అవ్వాల్సిన దగ్గర అగ్రెసివ్ అయితే బాగుంటుందని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? దానికి అసలు కోపం లేదా? కోపం ఎందుకు లేదండి, ప్రతి మనిషికి కోపం ఉంటుంది. కోపం అనేది కరెక్ట్ లెవెల్లో చూపించలేదు అంట. ఎందుకు చూపించలేదండి? ఇప్పుడు 20 మెంబర్స్లో 20 మెంబర్స్ ఆర్ ఇండస్ట్రీకి టచ్ ఉన్నారు. ఇతను ఒక్కడే కామన్ మ్యాన్. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఇతని మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. అతను వేరే, అందరూ ఒకలాగా అయిపోతే ఇతను వేరే ఒకలాగా అయిపోయాడు. శివాజీ అండ్ యావర్ వీళ్ళు ఇద్దరు లేకపోతే ప్రశాంత్ ఇప్పుడు ఎట్లా అయిపోతుంది? వాళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ప్రశాంత్కి ఒక మంచి బేస్ అండ్ ఇంకా ఆ బేస్తోనే మంచిగా అయిండు. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు మనం ఒక 20 మెంబర్స్ ఒక 20 సెలబ్రిటీస్తో మనం కామన్ మ్యాన్గా పోతే మనం అడ్జస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మనమే అనుకుంటాం. మనకు వేరే వాళ్ళ ఇంట్లో పోతే మన బిహేవియర్ ఎట్లుంటుంది, మన ఇంట్లో ఉన్నట్టు ఉన్నారు కదా. సో కొంచెం అడిక్ట్ అని కొంచెం టైం పట్టుద్ది. సో వాళ్ళు ఏమనుకుంటారు? అంత సెలబ్రిటీస్ మధ్యలో కూడా నెట్టుకొని రాగలిగాడు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా అంటే ఇన్స్పైరబుల్గా ఉందా, లేకపోతే ఓకే ఒక కామన్ మ్యాన్ కూడాను ఆ స్టేజ్కి వెళ్తే ఒక సెలబ్రిటీ స్టేజ్ వచ్చేస్తుంది అన్నట్టుందా? ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ జర్నీ. నేను ఒకటే చెప్తాను, నేనైతే ఆ 20 మెంబర్స్కి ఎవ్రీ మెంబర్స్కి అలా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. మనోడికి ఒక్కడికే లేదు. వాళ్ళందరినీ దాటుకొని వచ్చింది. అక్కడ ఇండస్ట్రీ ప్లే ఏం లేదు, జస్ట్ ఎవ్రీ వన్ కూడాను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను కామన్ మ్యాన్లకే బిహేవ్ చేయాలి. ఎవ్రీ వన్ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి. ఎవ్రీ వన్ వాళ్ళు ఏదైతే వాళ్ళకి అప్పచెప్పారో ఆ పనులన్నీ చేయాలి. అక్కడ సెలబ్రిటీ అనే ఇది లేదు. మనం ఓన్లీ సెలబ్రిటీ అని చూస్తాం తప్పితే వాళ్ళు అక్కడ కామన్ పీపుల్గానే ఉంటారు. నాకేమనిపిస్తుంది అంటే ఒక సెలబ్రిటీకి కామన్ పీపుల్గా ఉండటం కష్టం కాదు, ఒక కామన్ పీపుల్కి ఇట్స్ కామన్గా ఉండటం చాలా కామన్. కాబట్టి ప్రశాంత్కి ఈజీ అయిందేమో అనిపిస్తుంది. నేను దీనికి యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే ఆబ్వియస్గా మనం షేరింగ్ చేసుకుంటాం, పనులు అనేది కంపల్సరీ చేస్తాం. అంతేగాని ఇప్పుడు నువ్వు ఇది చేయి అది చేయని అంటే మనం చేయలేము కదా. సో శివాజీ సపోర్ట్ ఎలా ఉంది? మీరు చూసే ఉంటారు శివాజీ సపోర్ట్, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సీజన్స్ అందులో ఎపిసోడ్ చూసే ఉంటారు శివాజీ ఎంత సపోర్ట్ చేసినాడు. సో శివాజీ సపోర్ట్ చేసినంత మాత్రాన ప్రశాంత్ తన గేమ్ ఆడిండు. ఎట్లా ఆడిండు? సపోర్ట్ అంటే బ్యాక్, ఇప్పుడు మన ఇంట్లో మన బ్యాక్ సపోర్ట్ ఇస్తే మనం ఎంత పైనకి వెళ్తామో తన స్ట్రెంత్ తను ఉపయోగించిండు. శివాజీ కొంచెం పుషప్ చేసిండు, ప్రశాంత్ తన స్ట్రెంత్ తను ఉపయోగించి ఈ స్టేజ్కి వచ్చిండు. అయితే రితికకితోని కొంచెం వాళ్ళ బాండ్ కొంచెం దీనిగా అనిపించింది బిగ్ బాస్ షోలో, దాన్ని ఎలా తీసుకోవచ్చు? నేనైతే అట్లా ఏం తీసుకోలేదు. ప్రశాంత్ యాక్చువల్గా బయట అట్లా ఉండడు, అది ఇక ఫ్రెండ్లీ నేచర్, ఎవరైనాతో మంచిగా మాట్లాడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ అది నేను యాక్సెప్ట్ చేయను, అది నో.
ఇప్పుడు అమర్కి రన్నరప్గా వచ్చింది కదా, ఒకవేళ ప్రశాంత్ లేకపోతే అమరే విన్ అయ్యి ఉండేవాడేమో కదా. ఆబ్వియస్లీ ప్రశాంతే విన్ అవుతుంది. ప్రశాంత్ లేకపోతే అన్నాను. నో, నేను యాక్చువల్గా నేను డ్యామ్ షూర్ నేను ప్రశాంత్ పోయేటప్పుడు ఒకటే మాట చెప్పిన, ప్రశాంత్ 100% కప్పు కొట్టుకొని రాని చెప్పిన. నాకు నమ్మకం ఉంది ప్రశాంత్ కప్పు కొట్టుకొస్తాడు. సో అందులో నేను ప్రశాంత్ ప్లేస్లో అమర్ ప్లేస్లో ప్రశాంత్ లేకపోతే ఎట్లా ఉంటుందని నేను అసలు నేను చెప్పలేను. నేను ఇప్పుడు వెళ్ళి కలిసినప్పుడు కూడా ఒకటే మాట చెప్పినా, నేను కప్పు చెప్పినో సాధించినో మాట నిలబెట్టుకున్నాను అనే మాట చెప్పినాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఎవరున్నా లేకపోయినా ప్రశాంత్కి వచ్చేది మాత్రం ప్రశాంత్కి వచ్చిందనే చెప్తున్నారు.